అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నుంచి వాళ్ళ కార్యకర్తలు ఏం కోరుకుంటారు? ఏదో పదవులు కోరుకుంటుంటారు, నామినేటెడ్ పదవులు ఏమన్నా వస్తాయి అన్నట్టు. కానీ పెద్దోళ్ల పదవుల సంగతి చూసుకున్నారు, కానీ కార్యకర్తలకు సంబంధించి చాలా వరకు పట్టించుకోలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కొంతమందికి చేసింది, చాలామంది అట్లాగే ఉండిపోయారు. పోనీ పదవులు లేకనా అంటే పదవులు ఉండి కూడా చేయలే. ఇప్పుడు సాధారణంగా గుళ్ళకి సంబంధించి ధార్మిక భావనలు ఉన్నటువంటి వాళ్ళని ట్రస్ట్ బోర్డులో పెట్టాలన్నటువంటి నిబంధన. అది ఏనాడో చచ్చిపోయింది. రాజకీయ పార్టీలు ఎవడ అధికారంలో ఉంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ పార్టీ నాయకులకే ఆ పదవులు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 515 గుళ్ళకి ట్రస్ట్ బోర్డు ఇప్పుడు ఏర్పాటు చేయబోతోంది జగన్ ప్రభుత్వం. వాస్తవంగా ఎప్పుడో ఏడాదిన్నర క్రితమే ముగిసిపోయింది వాళ్ళ పదవీ కాలం. అప్పుడే చేసేసి ఉంటే ఆ నాయకులు కార్యకర్తలు గుళ్ళల్లో తిరుగుతూ ఉండేవాళ్ళు, వాళ్ళకి కొంచెం మాకు పదవులు ఉన్నాయనేదో సంతోషపడుతుండేవాళ్ళు. అప్పుడంతా పట్టించుకోకుండా ఇప్పుడు అసంతృప్తులు ఏది ఫీల్డ్లోకి వెళ్ళాక తెలుస్తుంది కదా అసంతృప్తులు, అందుకని అది తీర్చేందుకు గాను ఇప్పుడు 515 ఆలయాలకి తాజాగా ట్రస్ట్ బోర్డుల్ని నియమించబోతోంది. టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గుళ్ళు దేవాదాయ శాఖ పరిధిలో 1234, దేవాదాయ శాఖ పరిధిలో ఏడాదికి 5 లక్షలు అంతకు పైబడి ఆదాయం ఉన్న ఆలయాలు 1234. వీటిలో 678 ఆలయాలకి ట్రస్ట్ బోర్డులో ఉన్నాయి. ట్రస్ట్ బోర్డులు పదవీ కాలం ముగిసిన ఆలయాలు 556. వీటిట్లలో కొన్నిటికి పాలనాపరమైన న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. అవి పోను ఏ చిక్కులు లేని 515 ఆలయాలకి కొత్త ట్రస్ట్ బోర్డులు నియమిస్తున్నారు. ట్రస్ట్ బోర్డులో ఆలయం స్థాయిని బట్టి 7 నుంచి 15 మంది వరకు సభ్యులు ఉంటారు. 20 కోట్ల పైబడినటువంటి ఆలయాలకి 15 మంది ట్రస్ట్ బోర్డు సభ్యులు, 5 నుంచి 20 కోట్లకు సంబంధించినటువంటి ఆదాయం ఉన్నటువంటి 11 మంది సభ్యులు, 1 కోటి నుంచి 5 కోట్లు ఉన్నటువంటి ఆలయాలకి 9 మంది సభ్యులు, 25 లక్షల నుంచి 1 కోటి ఉన్నటువంటి ఆలయాలకు 9 మంది ట్రస్ట్ బోర్డు సభ్యులు, 5 లక్షల నుంచి 25 లక్షలు ఉన్నటువంటి ఆలయాలకి 7 ట్రస్ట్ బోర్డు సభ్యులు. బోర్డు నియమించే అధికారం ఈ 1 కోటి నుంచి 20 కోట్ల పైన ఉన్నటువంటి మూడింటికి నేను ప్రభుత్వం తరపున, 25 నుంచి 1 కోటి వరకు ఉన్నదానికి ధార్మిక పరిషత్ తరపున, 5 లక్షల నుంచి 25 లక్షలు ఉన్నటువంటి దేవాదాయ శాఖ కమిషనర్ నియమిస్తారు. ఇవన్నీ కూడా ప్రభుత్వమే నియమిస్తుంది. త్వరలో భారీ ఎత్తున దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ట్రస్ట్ బోర్డుల్ని ప్రకటించబోతూ ఉన్నారు అన్నది ఇప్పుడు స్పష్టమవుతుంది.